మీరు మాతో వినవుతుంది, మళ్ళీ మాతో ఎండ ఉంటుంది. కానీ మా పిల్లకాయలకి ఊరు కనిపించడం లేదు. మా పిల్లకాయలకు ఉండే లక్షణాలు You are having your own duties and you are having your own awareness of the character. ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే వ్యాఖ్యాముద్రాం కరశిరసకై పుస్తకం శంఖచక్రే బిభ్రస్పిన్నస్ఫటికరుచిరే పుండరీకే నిషన్నాం అమ్లానశ్రీ అమృతవిషభై అంశువిప్లావయన్మాం ఆవిర్భూయాత్ కనకమిహిమా మానసే భాగదీశః. హరి ఓం. మీరందరూ ఇక్కడికి ఇచ్చేసి ఈ క్యాంపస్లో అంటే దాదాపు 30 ఏళ్ళు 30 ఇయర్స్ కదా, 30 ఇయర్స్ అయిన తర్వాత మళ్ళా చిన్నపిల్లలుగా మీరు కనపడుతున్నారనే ఆశతో నేను మాట్లాడుతున్నాను. సో మళ్ళీ మీరు ఆ క్లాస్ రూమ్లో కూర్చొని ఇక్కడ నాకు కూడా గురువులే వీళ్ళంతా. నేను ఎందుకంటే మీతో పాటే చదువుకొని ఇక్కడ చదువుకోకపోయినా ఎక్కడో చదువుకున్నా ఈ సంస్థలోకి వచ్చిన తర్వాత నాకు గురువులాగా వాళ్ళు దారి చూపించారు. ఆ దారిలో నడుచుకుంటూ ఈరోజు మన స్కూల్ను అప్పటిలాగా ఉండేలా తయారు చేసుకోవాలని ఆశ ఒకటి ఉంది. విద్యార్థిని అన్ని దాంట్లో మీరు రిసీవ్ చేసుకొని నేర్చుకున్నారు, అందరూ నేర్చుకున్నారు. అది మాత్రం చెప్తున్నా 100%. అందుకే మీరు అంత సక్సెస్ అయినారు, హాయిగా వెళ్ళాఫ్గా ఉండారు. ఇప్పుడు ఇంత కష్టపడి ఈ గట్టి గదిలో మీటింగ్ చేశారంటే దీంట్లో ఎంత కష్టపడి ఉండాలి, అందరినీ గ్యాదర్ చేయడం అంతా కూడాను చాలా సంతోషము. మాకు కృతజ్ఞతలు చెప్పినట్టే మీ పేరెంట్స్కి కూడా కృతజ్ఞత చెప్పి వాళ్ళని కూడా కాపాడాల్సిన బాధ్యత మీకు ఉంది. వృద్ధాప్యంలో వదిలేయద్దండి. వాళ్ళ ఆశీర్వాదం ఉంటేనే మీరు దినదిన అభివృద్ధి అవుతారు. నేను మాత్రం ఇది గ్యారంటీగా ప్రతి మీటింగ్లో చెప్తాను. పేరెంట్స్ లేకుండా ఇప్పుడు యు ఆర్ నాట్ ఇన్ దిస్ పొజిషన్, ఈ స్టేటస్లో ఉండలేరు. అందరూ ఫుల్ఫిల్ అయిపోయింది లైఫ్. ఈ విధంగా మీరందరూ కూడాను చేసుకుంటూ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఇంకా భవిష్యత్తు అంతా కూడాను మీ భవిష్యత్తు అంతా కూడా అప్లిఫ్ట్ అవుతూ హ్యాపీగా ఉండాలని రాబోయే నూతన సంవత్సరం శుభాకాంక్షలు. విషయాలే హ్యాపీ అండ్ మే గాడ్ బ్లెస్ యు. ఉండకపోయినా Never, ma'am. You people will be always in our hearts. పాట ఈ జన్మ ఇక చాలు మళ్ళా, ఈ జన్మ ఇక చాలు మళ్ళా అని చెప్పాను. We had a very satisfactory life. Thank you. కాబట్టి మీరందరూ 50వ సంవత్సరం సంతోషంగా జరుపుకోవాలని, మీ పిల్లలందరూ కూడా ఉన్నతికి రావాలని కోరుకుంటున్నాను. ఒక్క నిమిషం, ఇందాక మీ మీరంతా గొప్పగా లేరు మీ పిల్లలు. And children you are going to see after 20 years. Today there is a lot of change between my education, your education, your children education. This is what is called generation gap. Generation gap will be there definitely. We have to admit that. We admit the change. There is the nature itself. I thank you for all of you for inviting us and felicitating us today. I see. ఈ సమావేశానికి మన స్కూల్ ఎంచుకున్నందుకు మీకు అందరికీ అభినందనలు. ఎందుకంటే మీ ద్వారా ఈ స్కూల్ని తిరిగి చూడటం మాకు జరిగింది. రిటైర్డ్ అయినాను, ఇంతవరకు ఈ స్కూల్కి రాలేదు. కానీ ఈరోజు ఈ స్కూల్ చూస్తూ ఉంటే మీకే కాదు మాకు లైఫ్ ఇచ్చింది ఈ స్కూలు. కాబట్టి అసలు ఈ స్కూల్ ఇలా కూర్చోవడం అంటే నాకు ఎలా ఉందంటే పులకరింతగా ఉంది. మీరు కూడా హెర్బర్ట్ మేడం గారు తర్వాత ఈ టీచర్స్ అందరి దగ్గర కూడా నలిగారు.
కాబట్టి మేము చివరి వరకు పోయినారు Old I am, madam. Molded by your hands. yes. చివరి వరకు కూడా, చివరి నిమిషం వరకు కూడా వర్క్ ఈజ్ వర్షిప్ అంటే ఏంటో హెర్బర్ట్ మేడం గారు, సరోజా మేడం గారు, ఇంద్రాణి మేడం గారు ఇట్లాంటి వాళ్ళంతా మాకు నేర్పించారు. నిన్న వాళ్ళు ఖర్చారు కొంచెము మన హెర్బర్ట్ మేడం గారు మమ్మల్ని అట్లే తోమేశారు. మేడం స్కూల్కి మేడం రాలేదు. స్కూల్ వరకు అక్కడ గేట్ వరకు మేము బాగా వస్తాము, రావడం గబగబ మూడేసేస్తాము. ఏమంటే మేడం ఇచ్చేసేది ఒక డ్రెస్సింగ్ లో కానీ చదువులో కానీ ఏ విషయంలో కూడా మేడం మమ్మల్ని అట్లా పద్ధతిలోనే వచ్చేసారు. ఇది మీ అందరినీ చూడడం అంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత మందిని బిడ్డల్ని మేము తయారు చేసుకున్నాము అనే ఒక తృప్తి మాకు. మీరు మీ కుటుంబాలు ఎప్పుడు చల్లగా ఉండాలని. కర్నూలు బీఈడి కాలేజ్ ఆ మీటింగ్ పెట్టుకున్నాను. ఎంత ఎందుకు చేసినారు బీఈడీలు అని ఫస్ట్ నన్ను అడిగింది, సెన్సార్ గారికి చెప్పండి మేడం నాకు ఈ టీచింగే ఇష్టం లేదు, మా ఫాదర్ బలవంతంగా పంపించేసిన నేను వచ్చేసాను, మళ్ళీ చేయరా మీరు ఈ ఉద్యోగం అని. ఏమో నమ్మకం లేదు, చేస్తే చేస్తాను లేకపోతే అది ఏందో కర్మ. ఈ ఫీల్డ్లో It's our blessings that you want to be here, sir. అది నేను ఫీల్ అయినా. మళ్ళా రాను ఏమైపోయింది, సో దీంట్లో ఎంటర్ అయింది మేలు అనిపించింది. రాను సో అక్కడ హెడ్ క్వార్టర్ గారు చూస్తే ఫస్ట్ నాకు భయమే వేసింది, ఎట్లా ఉండేది అని చెప్పేసి. సరే చివరికి ఏమైపోయిందంటే ఆమె ఒక పరిస్థితిలో ఒక మీటింగ్, స్టాఫ్ మీటింగ్లోనే చంద్రశేఖర్ వరండాలో ఉంటే నేను రూమ్ నుంచి బయట రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి, అంటే ఆ డిసిప్లిన్ నేను వచ్చేసాను, ఆమె డిసిప్లిన్లో నేను వచ్చేసాను. సో నేను మిమ్మల్ని డిసిప్లిన్గా చూసుకుంటున్నాను. అది కాబట్టి ఒక ఐ ఫెల్ట్ వెరీ గ్రేట్. ఆ మాట చెప్తూనే ఒక విధంగా ఫీల్ అయ్యాను. సరే మళ్ళీ ఏమైపోయిందంటే ఇంకా నా సొంతంగా ఇంకా నేను నా పద్ధతులు మార్చుకుంటూ మిమ్మల్ని మౌల్డ్ చేసే స్థితికి వచ్చేసాను. ఇప్పుడు మీ పిల్లలు కూడా సగం మంది దగ్గర ఉంటారు. అందరూ టీచర్స్ వచ్చినానికి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా మా అందరికీ చాలా సంతోషంగా ఉంది సార్. మీరు అందరినీ చూడడం, 30 ఏళ్ళ తర్వాత మీ అందరినీ కలవడము, మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని సత్కరించుకోవడము మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మీకు సత్కరించుకుంటే మమ్మల్ని మేము సత్కరించుకున్నట్టే, మమ్మల్ని మేము గౌరవించుకున్నట్టే. మా చాలా సంతోషం సార్ మీరు అందరూ వచ్చిన దానికి. అట్ ది సేమ్ టైం కూడా మీరు అందరూ కూడా ఎన్నో ప్రపోజల్ దానికి చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్.
అధ్వరాన్ సదో అధ్వరాన్ అధ్వరాన్ సరదో రుదోన్ సో అధ్వరాన్ అధ్వరాన్ సరదోర్ సరదో రుదోన్ సదరుదోన్ కల్పలాతి కల్పలాత్యదోన్ సదరుదోన్ కల్పలాతి రుదోన్ కల్పలాతి కల్పలాత్యదోన్ రుదోన్ కల్పలాతి కల్పలాతీతి కల్పలాతి యద్వాహి విశ్వేతి విశ్వా ఓశ్చ తపో ఓశ్చ పృథ్వీ పృథ్వీ తపో ఓశ్చ పృథ్వీ చ పృథ్వీ పృథ్వీ తద పృథ్వీ బహుళా బహుళా పృథ్వీ తద పృథ్వీ బహుళా పృథ్వీ బహుళా బహుళా పృథ్వీ పృథ్వీ బహుళా నో నో బహుళా పృథ్వీ బహుళా నః బహుళా నో నో బహుళా బహుళా పృథ్వీ చాలా సంతోషంగా వాళ్ళ దగ్గర మేము ఆశీర్వాదం తీసుకొని ఇంకా కూడా మేము దగ్గర దగ్గర ఒక 100 మంది దాకా ఈరోజు అక్కడే అందరూ కూడా హ్యాపీగా చిన్ననాటి జ్ఞాపకాలు తలుచుకుంటూ అందరూ హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఇంకా పంచుకోవాలని కోరుకుంటున్నారు. దీనికంతా లీడ్ చేసింది వంశీ కృష్ణ. ఒకరు ఇక్కడ తీయనమ్మా వస్తున్నా. ఇది తిరుపతిలో పుట్టడమే ఒక అదృష్టం. తిరుపతిలో పుట్టి ఈ ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ స్కూల్లో చదువుకోవడం అనేది ఒక అదృష్టం. మా బ్యాచ్లో నేను చదువుకునేటప్పుడు వాళ్ళు అప్పుడు వెనక్రా లేడీస్ మార్కెట్కి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత హస్బెండ్స్ ఎలా రియాక్ట్ అవుతారు? ఎవరైనా కానీ చేతులతో సమానం చెప్పాలి. మనకు ఆ బాధ తగ్గిపోయింది అనుకుంటాను. ఇప్పుడు లేదు. హలో నెక్స్ట్ క్లాస్ చేయాలి. I represent all the girls alone, no doubts. ఆడవాళ్ళు మగవాళ్ళని ఎలా చూస్తారు, ఎలా చూసేవాళ్ళో నాకు తెలీదు. అకార్డింగ్ టు మీ ఒక్కరోజు గొడవ వేసుకుంటారు, ఎందుకు ఇంత లేటు. Once the reason is proper to them
and they believe on their husbands, they will say, ఇంత కష్టపడతా అన్నారు ఎందుకు? అదే అడుగుతారు. ఇంత ఎండలో వెళ్ళారు, ఎందుకు వెళ్ళొచ్చినారు? You may take in the rest, evening వెళ్ళొచ్చు. In the same way, sorry for the interruption. ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్. మన స్నేహితుడు, మన తోటి ఏది చేయాలన్న ఫస్ట్ స్టెప్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ద ఫస్ట్ స్టెప్ వన్స్ యూ అడ్మిట్ వీ హావ్ రీచ్డ్ హియర్. గివ్ హిమ్ ఎ బిగ్ క్లాప్. Now our classmate, my childhood buddy, Afzal Ali Bello. అందరు సైలెంట్ గా ఉన్నారు. ఎవరైనా అరుస్తారేమో అనుకున్నా, ఎవరు అరవలేదు. ప్రిన్సిపాల్ అంటే డిసిప్లిన్. నువ్వే నా విజిల్ కొట్టింది, చూడాలనుకున్నా ఎవరు అనేది. బౌలింగ్ అప్పుడు అర్థం కాదు, ఇప్పుడు ఓన్లీ బ్యాటింగ్. సో వీఆర్ గోయింగ్ టు బీ హియర్ అంటిల్ ఈవినింగ్. లెట్ us enjoy each and every second. Thank you. అలాగే భార్య వచ్చినప్పుడు కూడా నవ్వుతూ ఏంటమ్మా బాధ్యత సంతోషం అని చెప్పాను. అంతేగాని అర్థం ఇంకో మ్యాటర్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ మా భార్య ఒకసారి నవ్వుతుంది, రెండోసారి నవ్విందంటే నాకు భయం వేస్తుంది. ఏదో గంట పెడతాను, బట్టగా మంచి ఏదో పెడతాను. నవ్వాలి సంత వాట్సాప్ లో పెట్టాను. గర్ల్స్ ఆర్ ఆల్ బ్యూటిఫుల్ దెన్ బాయ్స్ అని. yes, I really appreciate today when I see our girls, they are beautiful. మనం ఇంకా 10th లో ఉన్నామా అనిపిస్తున్నాం. దొరికిన అవకాశాన్ని 30 సంవత్సరాల తర్వాత చెప్పుకున్న ఈవెంట్ ఇది. సో లెట్ us be happy and enjoy. స్మాల్ థింగ్. శ్రీధర్, ఎల్లయ్య, నేను స్కూల్ టైంలో చెప్పాను. నేనే చెప్తాను, నేనే చెప్తాను, కంగారు. ఇంటికి వెళ్ళి ప్రోగ్రెస్ కార్డు తీసుకెళ్ళాను. మా ఫాదర్ చూశారు. ఎవరి పేరు వాడటం తెలియదు, తప్పుగా అనుకోకండి, ఎవరి పేరు వాడినా కూడా ఆమెకి లేదు. మా ఫాదర్ చూశారు, ఏంటి అది మార్క్స్ బుద్ధిందా చవట అప్రాచుడా ఎదుంటి యామిని చూడ అన్ని మార్కులు దానికి వస్తున్నాయి. నేను చెప్పిన దానికి కొంచెం ఎగ్జాంపుల్ చెప్తాను. సరేనా ఏంటిరా మ్యాథ్స్ లో ఏంట్రా 2, సైన్స్ లో ఏంట్రా 4, తెలుగులో 0. ఎవడు ఇంటికి వచ్చి నన్ను తీసుకెళ్ళి గుండు కొట్టిస్తాను. మా ఇంటికి ఇష్టాలు వచ్చాను, నువ్వు ఎలా కొండకాన్ని గుండు కొట్టిస్తాను, నన్ను ఎప్పుడు చూసినా గుండు అంటాను. అందుకే తెలుగులో 0 వేసినావు ఎలా టీచర్ అన్న. దాన్ని చూసి నేర్చుకోరా, యామిని చూసి నేర్చుకోరా, ఎలా చదువుకుని చూసుకోరా, దాన్ని చూడరా అసలు. ఇంతలో మామూలు వేరా నాన్న యామిని చూడొచ్చు కదా. ఏం చెప్పాను అమ్మా, దాన్ని చూసే నాకు పేలింది. ఎవరు హత్య కావద్దని చెప్పాను. తర్వాత శ్రీధర్ వచ్చాడు. మా ప్రోగ్రామ్ సైన్ అయినా పెట్టారా, మా నాన్న తిట్టు తిట్టాడు. ఏం చెప్పండి అమ్మా, ఏం చెప్పంటావు? See what he wants to tell is 10th class ఎగ్జామ్స్ డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసినప్పుడు ఫస్ట్ నేను సెర్చ్ చేసుకుని నా ముందర రోల్ నెంబర్ ఎవరు అని శ్యామ్ అని
ఇంకా వాడికి బాగుండాలి, మనము బాగా చూసుకోవాలి శ్యామ్ని అని అనుకొని శ్యామ్ని ఒక నెల ముందు నుంచి finished off the Hindi exam. Without Shyam Sundar, I would not have passed my 10th Hindi exam. Thank you very much, Mama. Mama, record అయిపోయింది. ఇప్పుడు సర్టిఫికేట్ వాపస్ తీసుకోపోతారే. Thank you very much. Mama, we are all happy. Especially, I am very very happy to see you. నేను అనుకున్నాను నువ్వు ఎట్లా మిస్ కావద్దు లైవ్ స్ట్రీమింగ్ అని వచ్చావు. The most affectionate friend, one of the affectionate friends I am having. So I'm very very happy, Mama, to see you in live streaming. Thank you for coming. వాడి గురించి చెప్పండి. వాడు ఏం Mama, చేస్తాడు? నీ గురించి అంటే చెప్పమ్మా. నువ్వు ఏం చేస్తావు చెప్పరా అందరికి. మనము మాట్లాడి శ్యామ్, నేను బాలాజీ రా. నెక్స్ట్ ఎవరా నెక్స్ట్ చెప్పి. థ్యాంక్ యూ రా. We miss you, really miss you. నరేంద్ర హాయ్ శ్యామ్. నవీన్ రా అవునావా? థ్యాంక్ యూ ఫర్ రిమెంబరింగ్ దట్ నిక్. నిన్న నైట్ మీరు టింకరింగ్ చేసుకుని వచ్చినంత మాత్రం నువ్వు పై కావు. వీఆర్ ఆల్ అంకుల్స్ అండ్ గర్ల్స్. All of us in this one. I was like, I had very good memories in my school. నేను అట్లా మాట్లాడు. ఇక్కడ Okay, so if I go back to my childhood days, whoever is involved, knowingly or unknowingly, whatever we shared, it has made my childhood book like full of memories. So I am very thankful to each and everyone. This thing. And this reunion is going to give us another memories for another 30 years to get us going, right? So even tuitions, I was like little bit okay with all the students, all sections to naku baga touch lone undedi. I was going well with the things, tuitions anni ade baga vellam. Sunita, Shobha, Shubha and all, we used to go by cycles, everything. And I want to share this also. As already I told, when tuitions ke letappudu maths book తీసుకెళ్ళవాళ్ళం కాదు. Sunita and myself, ఈ అబ్బాయి దగ్గర వెంకటేశ్వర సార్, when I was in 7th standard or something. సో ఇంకా తప్పదు కాబట్టి అమ్మ ఎవరో ఒకరు ఇవ్వండి వాళ్ళ పుస్తకాలు అని చెప్పేవాళ్ళు. సో డైలీ, ఆల్మోస్ట్ లైక్ డైలీ, she will think that I'll bring and I think that she'll bring. అది ఏంటి ఈ అబ్బాయిలు అయితే బూతులు కూడా తిట్టుకున్నారు, పుస్తకాలు తీసుకుంటారు కష్టం అనేసి. బట్ we enjoyed all those things, everything. అండ్ అబ్బాయిలు బాగా ఏడిపించారు మమ్మల్ని చెప్పులు దాచిపెట్టి. ఆ రోజు తిప్పుకున్నా కూడా we feel happy now until we have those good memories with everyone. I feel very happy. కరెక్ట్ అయిపోయి. ఈరోజు నా షూస్ కూడా దాచిపెట్టారు నాకు. కాదు బాలాజీ, మేబీ దే మైట్ హావ్ థాట్ అది అమ్మాయిలు ఏమన్నా. అది తక్కువ అని తెలిసి. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడుతామని మార్చి వస్తే బెటర్. మళ్ళీ మీరు రెండు మిక్స్ చేయాలి, రెండు జరిగిపోతుంది, సైమల్టేనియస్ జరిగిపోతుంది. హరీష్ దయచేసి రే ముందుగా అలరించారు అందరినీ. కొట్టామమ్మా కానీ డైలాగ్ కొట్టాను. ఇప్పుడే వెంకటేశ్వర సార్ అంటే మా ట్యూషన్లో వారంలో 3 రోజులు కొట్టిస్తాను. నేను పిలుచుకొని పోయి చెప్పినాను సార్, నేను సార్ ఆ మాదిరి కొట్టి బాబు చెప్తే మీరు దాన్ని నువ్వు కూడా ఉండేది ఇప్పుడు గుర్తొస్తుంది. ఇప్పుడు చెప్పినాక
ఫస్ట్ చెప్పిన వాళ్ళు గుర్తుంటారు కదా, దొరకాలి కదా అడిగింది కాబట్టి ఇప్పుడు గుర్తొచ్చింది. సార్ పల్లె కొట్టించింది సార్. కొన్ని గుర్తున్నాయి, డబ్బల్ పంటే మాత్రం గుర్తుంటారు. ఇద్దరికి చేతికి సీడీ ఇచ్చేస్తాం. థ్యాంక్స్ అండి. చాలా అసలు చాలా హ్యాపీగా ఉంది అందరినీ చాలా ఇయర్స్ తర్వాత అందరూ మీట్ అవ్వడం, మళ్ళీ చిన్నప్పటి జ్ఞాపకాలు. వెరీ హ్యాపీ. సో యాక్చువల్లీ చాలా పెక్యులర్ అనమాట. ఎవరైనా కలిస్తే ఎవరు సో మీరిద్దరు ఏ ఊరు అంటారు, ఇద్దరు తిరుపతి చెప్తే ఒకే స్కూల్ ఉంటే నెక్స్ట్ థింగ్ వాళ్ళంటే ఓ లవ్వేరా అంత సీన్ లేదు మాకు. సో నేను ప్రిన్సిపల్కి వెళ్ళినప్పుడు మా పేరెంట్స్ తీసుకెళ్లారు. నేను నాకు తెలిసి అమ్మాయి అంటే రాదుగా నాకు తెలియదు. స్ట్రైట్ ఫేస్ అన్నాడు, ఐ డోంట్ నో హూస్ దిస్ గై. సో ఫ్రమ్ దెన్ ఆన్ ఐ థింక్ నౌ షీ హస్ నో ఆప్షన్ టు హావ్ 2 sons. There is nothing, no going back. But actually నాకు రాధిక చెప్పినప్పుడు నేను యుఎస్ లో ఉన్నాను, రీయూనియన్ జరుగుతుంది, మెసేజ్ పెట్టింది అనమాట. ఐ వాజ్ సో ఎక్సైటెడ్. నేను రాత్రులు నిద్రపోయేవాడిని కాదు. ఇప్పుడు సి సెక్షన్ గ్రూప్ స్టార్ట్ చేసి అందరిని యాడ్ చేస్తూనే ఉన్నాను. నిన్న నైట్ నుంచి కూడా ఇంకో ఇద్దరు యాడ్ అయ్యారు. సి కళ్యాణ్ యాడ్ అయ్యాడు, హేమంత్, ఇంకా ఇప్పుడే వాసుదేవన్ ఉన్నాడు హైదరాబాద్.